నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రతి కుటుంబానికి ఆధార్ తరహాలో ఫ్యామిలీ కార్డులు ఇవ్వాలన్న సీఎం. పథకాల కోసం కుటుంబాలు విడిపోయే పరిస్థితి రాకూడదని వ్యాఖ్య. క్వింటా ఉల్లి 1200కు కొనుగోలు చేయాలన్న సీఎం. రైతులకు నష్టం రాకుండా చూడాలని అధికారులకు ఆదేశం. గోదావరిలో మళ్లీ పెరుగుతున్న వరద. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 10 అడుగులకు పైగా నీటి మట్టం. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కుండపోతుకు 10 మంది దుర్మరణం. జలదిగ్బంధంలో జనావాసాలు సురక్షిత ప్రాంతాలకు తరలింపు. బెంగాలీల ఓటు హక్కును లాక్కునేందుకు ప్రయత్నిస్తే అడ్డుకుంటాం. ఎవరైనా సర్వే పేరుతో వివరాలు అడిగితే ఇవ్వొద్దన్న దీదీ. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నుంచి అందుతున్న పథకాలు సహా అన్ని వివరాలను ఫ్యామిలీ కార్డులో పొందుపరచాలని సూచించారు. కుటుంబ ప్రయోజనాల పర్యవేక్షణ వ్యవస్థపై సచివాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం ఏ కుటుంబానికి ఏమేం అవసరాలున్నాయోననే అంశాన్ని క్షేత్రస్థాయి నుంచి సమాచారం తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమం అవసరమైన వారికి వెంటనే అందేలా వ్యవస్థను సిద్దం చేయాలన్నారు. ఆధార్ తరహాలో ఫ్యామిలీ కార్డును ఉపయోగించుకోవాలని, కార్డులోని వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలని చెప్పారు. ప్రభుత్వ పథకాల కోసం కుటుంబాలు విడిపోయే పరిస్థితి రాకూడదన్నారు. అందరికీ లబ్ది కలిగేలా అవసరమైతే పథకాల్లో మార్పులు తెచ్చే అంశాన్ని పరిశీలిద్దామని సీఎం అధికారులతో చెప్పారు. త్వరలోనే జనాభా పాలసీ రూపొందించాలని సీఎం నిర్దేశించారు. రైతుల నుంచి క్వింటాకు 1200 చొప్పున ఉల్లిని కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. ఉల్లి కొనుగోళ్లపై సచివాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం తక్షణమే రైతుల నుంచి సేకరించి నిల్వ చేయాలని సూచించారు. కమ్యూనిటీ హాళ్లను అద్దెకు తీసుకుని ఉల్లిని ఆరబెట్టాలని నిర్దేశించారు. ఆ తర్వాత రైతు బజార్లలో విక్రయించేలా చర్యలు చేపట్టాలన్నారు. వచ్చే 10 రోజుల్లో 5000 మెట్రిక్ టన్నుల ఉల్లి పంట వస్తుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. తక్షణం కొనుగోలు చేసి రైతులకు నష్టం రాకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు. అన్ని పంటల ధరల స్థిరీకరణ కోసం వేర్ హౌసింగ్ సదుపాయం కల్పించాలని సూచించారు. రైతు బజార్ల సంఖ్యను పెంచడంతో పాటు ఆధునీకరణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నో పోరాటాలతో బలమైన శక్తిగా ఎదిగామని, ఇందుకు కారణమైన వారి త్యాగాల్ని విస్మరించవద్దని జనసేన నాయకులకు పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. విశాఖలో జనసేన లెజిస్లేటివ్ పార్టీ భేటీలో పవన్ మాట్లాడారు. పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, మంత్రులు కందుల దుర్గేష్, ఎంపీలు బాలశౌరి, ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై సమావేశంలో చర్చించారు. జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో చేపడుతున్న కార్యక్రమాలపై పవన్ ఆరా తీశారు. ఎన్నో అడ్డంకులు అధిగమించి బలమైన శక్తిగా ఎదిగామని, అండగా నిలిచిన నాయకులు, కేసులు ఎదుర్కొన్న శ్రేణులు, వీర మహిళల త్యాగాల్ని విస్మరించవద్దని పవన్ స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో విశాఖ వచ్చినప్పుడు సృష్టించిన అడ్డంకులు, నోవటెల్లో నిర్బంధం, పార్టీ నాయకుల అరెస్టు ఘటనల్ని పవన్ గుర్తు చేసుకున్నారు. ఆ రోజు బీచ్ రోడ్డులో ఓ మహిళ తన 3 ఏళ్ల బిడ్డతో సంఘీభావంగా కూర్చున్న విషయాన్ని పవన్ వివరించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో వివిధ శాఖల్లోని అధికారుల పనితీరు పట్ల హోంమంత్రి అనిత అసంతృప్తి వ్యక్తం చేశారు. 4 మండలాల అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడిన అనిత, విద్యుత్, రెవెన్యూ, ఇంజనీరింగ్ శాఖల్లో కొందరు అధికారులు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఉద్యోగులు తమ పనితీరు మార్చుకోకపోతే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. అనంతరం రాజయ్యపేటకు చెందిన మత్స్యకారులతో బల్క్ డ్రగ్ పరిశ్రమ ఏర్పాటు అంశంపై చర్చించారు. బల్క్ డ్రగ్ పరిశ్రమ ఏర్పాటు చేయవద్దని మత్స్యకారులు హోంమంత్రికి వినతి పత్రం అందజేశారు. పరిశ్రమ రావడం వల్ల కలిగే ప్రయోజనాల్ని మంత్రి వివరించారు. అదేవిధంగా వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన మెగా డిఎస్సీ హామీని వేగంగా పూర్తి చేస్తుండటంతో అభ్యర్థుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. డిఎస్సీ ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కార్యక్రమం కొనసాగుతోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 629 పోస్టులకు అభ్యర్థులు ఎంపికయ్యారు. తొలి జాబితాలో 568 మంది అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ను ఒంగోలు సమీపంలోని సరస్వతి కళాశాలలో నిర్వహించారు.
శ్రీకాకుళం జిల్లాలోని 543 ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు ఉండగా 403 మంది అభ్యర్థుల ధృవపత్రాల్ని పరిశీలిస్తున్నారు. 7 ఏళ్ల నిరీక్షణ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి తక్కువ సమయంలో నియామకాల ప్రక్రియ పూర్తి చేయడంపై అభ్యర్థులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు. 2018లో పాయింట్లో మిస్ అయింది సార్. అప్పటి నుంచి మేము వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు వస్తుందా అని. ఆ గవర్నమెంట్లో ఏంటంటే ఆ 5 years అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాం సార్ అందరము. ఇప్పుడు వచ్చి మాకు చాలా హ్యాపీ సార్. అన్ని విధాలుగా మేము ఇప్పుడు సాటిస్ఫై ఉన్నాం. నేను 8 years నుండి నేను చాలా గవర్నమెంట్ ఎగ్జామ్స్ ట్రై చేశానండి. లైక్ ఎస్ఎస్సి అప్పటి నుండి వెయిట్ చేస్తుండేదాన్ని. లైక్ అంటే నేను ప్రూవ్ చేసుకునే ఛాన్స్ నాకు వస్తుందా లేదా అని చెప్పి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు సార్ అండ్ పవన్ కళ్యాణ్ సార్ వాళ్ళందరూ చొరవతో నేను ప్రూవ్ చేసుకునే ఛాన్స్ నాకు వచ్చింది ఈ డిఎస్సి ద్వారా. 2018 నుంచి ఇంతవరకు మేము డిఎస్సి రాలేదని చాలా సఫర్ అయ్యాం. బట్ ఈ గవర్నమెంట్ వచ్చి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఇన్ టైంలో అన్ని కంప్లీట్ చేస్తున్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. 7 years నుంచి యాక్చువల్గా ఈ నోటిఫికేషన్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇంత పీక్ టైంలో ఇలాంటి ఒక నోటిఫికేషన్ రావడం వల్ల చాలా మందికి జీవనోపాధి అయితే కలిగింది. అందులో నేను ఒకదాన్ని అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇది నాది లాస్ట్ ఛాన్స్ సార్. వయోపరిమితి పెంచి చాలా ఉపకారం చేశారు. ఈ ఛాన్స్ మిస్ అయితే నా కళ నెరవేరేది కాదు సార్. ఈ గవర్నమెంట్ అనుకూలంగా వయోపరిమితి పెంచి నా కళ నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉంది. 2019 నుంచి మనం చూసుకున్నట్లయితే ఒక నోటిఫికేషన్ రాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పుడు మనకి మెగా డిఎస్సి ప్రకటించడం వలన, పైగా వయో సడలింపు వలన ముఖ్యంగా ఎంతో మంది నిరుద్యోగాల జీవితాలు వెలుగు రావడం అనేది జరిగింది. గత ప్రభుత్వం ఇదిగో డిఎస్సి, అదిగో డిఎస్సి, త్వరలో డిఎస్సి అని మమ్మల్ని ఎంతో ఆవేదనకు గురిచేసింది. ప్రభుత్వం ముఖ్యంగా ప్రెస్టీజియస్ ఇష్యూగా తీసుకొని ఈ మెగా డిఎస్సిని ఎంతో పారదర్శకంగా నిర్వహించినందుకు ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. మెగా డిఎస్సిని గవర్నమెంట్ ఒక ప్రెస్టీజియస్ ఇష్యూగా తీసుకుని చాలా పగడ్బందీగా ఎటువంటి సాంకేతిక లోపాలు ఏమీ లేకుండా మాలాంటి నిరుద్యోగులకు ఒక మంచి అవకాశాన్ని కల్పించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. 2008 నుంచి మళ్ళా 2025కి ఇంత మొత్తంలో పోస్టులు తీయడం అనేది ఇదే మొదటిసారి. యువతకు మెయిన్గా లోకేష్ గారు ఇచ్చినటువంటి కానుకగా మేము చెప్పుకోవచ్చు. చాలా కాలం తర్వాత డిఎస్సి ఇవ్వడం అనేటువంటిది చాలా ఆనందదాయకము. రియల్లీ ఎన్డీఏ గవర్నమెంట్కి మేము రుణపడి ఉంటాము. గత 7 సంవత్సరాల నుంచి కూడా డిఎస్సి కోసం చాలా నిరీక్షణతో వెయిట్ చేశాను. మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ అన్ని విధాలుగా నోటిఫికేషన్ తీసిన దగ్గర నుంచి చివరి వరకు కూడా ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ లేకుండా చాలా జాగ్రత్తగా నడిపారు. మరి ముఖ్యంగా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు 7 సంవత్సరాల తర్వాత అయినా మాకు డిఎస్సి ఇచ్చి మా నిరుద్యోగులకి చాలా మంచి చేశారు. అది కూడా కాక ఫాస్ట్గా రిక్రూట్మెంట్ కూడా చాలా ఫాస్ట్గా ఇస్తున్నందుకు మా నిరుద్యోగులందరి తరఫున చంద్రబాబు నాయుడు గారిని ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. చాలా థ్యాంక్ఫుల్ మేము ఈ గవర్నమెంట్కి. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ 5 years ఉండి కూడా ఒక డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఈ గవర్నమెంట్ 1 year లోపే ఫిలప్ చేస్తుంది. డిఎస్సి 2025కి సంబంధించినటువంటి వెరిఫికేషన్ వర్క్ ఎక్కడ జరుగుతుంది. ఈ వెరిఫికేషన్ టీమ్స్ మొత్తం కూడా 18 వెరిఫికేషన్ టీమ్స్ చేశాము. అప్లై చేసుకునేటప్పుడు వాళ్ళు ఏవైతే వాళ్ళు పొందుపరిచారో అవన్నీ కూడా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ జరుగుతుంది. దాన్ని బట్టి ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకురావాలి. వాళ్ళు ఒక 3 sets జిరాక్స్ కాపీలు మాకు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ విధంగా వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత క్యాండిడేట్స్కి వెళ్ళిపోవచ్చు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతిపై దుష్ప్రచారాన్ని అందరూ ఖండించాలని విజయవాడలో నిర్వహించిన ఓ సదస్సులో వివిధ వర్గాలకు చెందిన మేధావులు, విశ్రాంత అధికారులు డిమాండ్ చేశారు. అమరావతికి వరదలు వస్తే మునిగిపోతుందనే వాదన పూర్తిగా అవాస్తవమన్నారు. రాజధానిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందనే వాదనను న్యాయస్థానాలు ఎప్పుడూ కొట్టేశాయని గుర్తు చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని ఇష్టానుసారం మాట్లాడటం, పత్రికల్లో రాసుకోవడం సమంజసం కాదన్నారు. అమరావతిపై అబద్దపు ప్రచారం, భావ ప్రకటన స్వేచ్ఛపై సదస్సును సిఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించారు. అమరావతిని డిస్క్రెడిట్ చేయడం కోసం గాను ఒక కాన్సర్టెడ్ ఎఫర్ట్ జరిగింది. ఒక తీవ్రమైన ప్రయత్నం జరిగింది. చాలా పకడ్బందీగా చేసిన ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగా అమరావతి మునిగిపోద్ది, అమరావతి ముంపు ఏరియా, అమరావతిలో అసలు మనం పునాదులు తీసి కట్టలేం, భవనాలే ఇక్కడ అమరావతిలో రైస్ చేయలేం, ఇది పనికిరాని ప్రాంతం ఇది అని చెప్పారు అని అన్నారు. మద్రాస్ ఐఐటి వాళ్ళు చెప్పారని చెప్పి ఒక రిపోర్ట్ తీసుకొచ్చారు. పబ్లిక్ డొమైన్ లో పెట్టారు ఆ రిపోర్ట్ ని. తీరా చూస్తే ఆ మద్రాస్ ఐఐటి అసలు మాకు ఆ రిపోర్ట్ కి సంబంధం లేదని చెప్పింది. అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది అసలు నాన్ సెన్స్. ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది లేదు అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు వెళ్లారు. సుప్రీంకోర్టు ఈ తీర్పు 100% సమర్థిస్తున్నామని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు మళ్ళీ తాజాగా అమరావతి మీద దాడి సాగుతూ ఉంది. భావ ప్రకటన స్వేచ్ఛ లేదా మాకు? ఆర్టికల్ 19(1)A మాకు వర్తించదా అని అడుగుతున్నారు. కానీ నేను నా భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుని ఉపయోగించుకుని ఒక అబద్ధాన్ని ప్రచారంలో పెడతానంటే
నిజాన్ని వక్రీకరించి నిజాన్ని మసిపూసి మారేడుకాయ చేసి ఆ హక్కును నాకు భారత రాజ్యాంగం కల్పించింది అని చెప్తారా? చెల్లుద్దా వాదన? నీకు హక్కు ఉంది, కాదను నేను. అబద్ధాన్ని ప్రచారంలో పెట్టే హక్కు నీకెక్కడుంది? నిజాన్ని కాదనే హక్కు నీకెక్కడుంది? ఈ హక్కులు లేవు. ఈ తరహా హక్కులు భారత రాజ్యాంగం ఎవరికి ఇవ్వడంలా. రాజధాని నగర నీటి సమస్య పరిష్కారం కావాలంటే కృష్ణానది పైన వైకుంఠాపురం 20 టీఎంసీలతో కట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తాగునీరు సాగునీరు రెండింటికి ఉపయోగపడుతుంది. సముద్రం పాలవుతున్నటువంటి నీరు నిలేసుకుని వినియోగించుకోవడానికి ఆలోచన చెయ్యాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. తెలిసి కూడా అబద్ధం రాస్తున్నారంటే ఫాల్స్. వాళ్ళని ఏమనాలనేది మీరే నిర్ణయించుకోవాలి. మనం మన ప్రజాప్రతినిధుల నుంచి డిమాండ్ చేయాల్సింది ఏంటంటే, మన రాష్ట్రానికి మీరేం చేస్తున్నారు, మన రాష్ట్రం గురించి మీరు ఎంత హౌస్లో మాట్లాడుతున్నారు, ఇలాంటి విషయాల మీద ఫోకస్ చేపించాల్సిన, వాళ్ళ మీద ప్రెజర్ తీసుకురావాల్సిన బాధ్యత కూడా మనందరిలో ఉంది. రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ విషయంలో సంచలనంగా మారిన నెల్లూరు లేడీ డాన్ అరుణను నెల్లూరు జిల్లా కోవూరు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కోవూరులో ఓ అపార్ట్మెంట్ యజమాని బెదిరించిన కేసులో అరెస్టైన అరుణ ఒంగోలు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంది. అరుణను 3 రోజుల కస్టడీలో విచారించేందుకు కోవూరు పోలీసులు కోర్టు నుంచి అనుమతి పొందారు. ఇందులో భాగంగా ఒంగోలు జైల్లో ఉన్న ఆమెను మధ్యాహ్నం కోవూరు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. పోలీసు వాహనంలో కోవూరు తరలించి ప్రశ్నిస్తున్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం సూర్యచంద్రరావుపేట వద్ద చెట్టు కూలి ఓ వ్యక్తి మృతి చెందాడు. అతని భార్య కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు అత్తిలికి చెందిన కోటిపల్లి వెంకట సుబ్బారావుగా పోలీసులు గుర్తించారు. కుటుంబంతో కలిసి ద్వారకా తిరుమల చిన్న వెంకన్న దర్శనం కోసం వెళుతూ ఉండగా మార్గ మధ్యలో భారీ వర్షం కురవడంతో సూర్యచంద్రరావుపేట వద్ద చెట్టు కింద ఆగారు. అదే సమయంలో ఒక్కసారిగా చెట్టు విరిగి వారిపై పడింది. చెట్టు మీద పడి సుబ్బారావు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన ఆయన భార్య కుమారుణ్ణి స్థానికుల అంబులెన్స్లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బస్సుల్లో ప్రయాణిస్తూ బ్యాగులు, అందులో నగల్ని కొట్టేసే మహిళల ముఠాను అనంతపురం పోలీసులు పట్టుకున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన సమీప బంధువులైన 4 మహిళలు ముఠాగా ఏర్పడి బస్సుల్లో చోరీలకు పాల్పడుతున్నారు. ఇలా అనంతపురం జిల్లా కనేకల్లో ఓ ప్రయాణికురాలి బ్యాగ్ నుంచి 23 లక్షల రూపాయల విలువైన నగలు కొట్టేశారు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కొన్ని గంటల్లోనే ఈ ముఠాను పట్టుకున్నారు. వీళ్లు గతంలోనూ కళ్యాణదుర్గం సమీపంలో మహిళ నుంచి 11 లక్షల విలువైన బంగారు నగలు కొట్టేశారు. ప్రస్తుతం కనేకల్ కేసులో చిక్కిన వీరు ఆ చోరీ కూడా తామే చేశామని అంగీకరించారు. వీరి నుంచి 23 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. యూజువల్గా బస్సెస్లో ట్రావెల్ చేస్తున్న టైంలో బ్యాగ్స్లో గోల్డ్ అది తీసుకుని వెళ్తూ ఉంటారు, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేస్తున్న టైంలో. అప్పుడు వాళ్ళ బ్యాగ్స్లో నుంచి వాళ్ళకి తెలియనట్టు ఈ బ్యాగ్ లిఫ్టింగ్ బ్యాచ్ ఉంటుంది. సో ఈ జిప్ ఓపెన్ చేసేసి గోల్డ్ తీసుకోవడము, లేదంటే కంప్లీట్ బ్యాగ్ని లిఫ్ట్ చేయడము. సో ఇట్లాంటి ఒక 4 లేడీస్ ఉన్నారు. సో ఆర్ సుమతి, ఎస్ గీత, రంజిత, బృంద అని చెప్పి. సో 4 కూడా కుప్పం, చిత్తూరు జిల్లా సంబంధించిన వాళ్ళు. వీళ్ళు వాళ్ళతో పాటు ట్రావెల్ అవుతూ, సో వాళ్ళకి డౌట్ రాకుండా కోర్ట్ ప్యాసింజర్స్ లాగా యాక్ట్ చేస్తూ, సో అవకాశం దొరికిన వెంటనే వాళ్ళ బ్యాగ్స్లో నుంచి గోల్డ్ లిఫ్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళు ముందు ప్రీవియస్గా కూడా వాళ్ళు బస్ ఎక్కే ముందు నుంచి కూడా రెక్కి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇలాగా దోపిడీకి పాల్పడినటువంటి 23 lakhs వర్త్ 242 grams గోల్డ్ని ఇంటాక్ట్గా రాయదుర్గం సర్కిల్ అండ్ సిఐ అండ్ కనేకల్ ఎస్ఐ మధు వీళ్ళు వాళ్ళని పట్టుకొని కంప్లీట్గా ఇంటాక్ట్ ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది. విజయవాడలో మరోసారి ఎండీఎంఏ సింథటిక్ డ్రగ్స్ కలకలం రేగింది. ప్రైవేట్ ట్రావెల్స్ లో ప్రయాణిస్తున్న 2 వ్యక్తులు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే పక్కా సమాచారంతో ఈగిల్ బృందం నిఘా పెట్టింది. మహానాడు జంక్షన్ వద్ద తనిఖీలు చేపట్టింది. బెంగళూరు నుంచి విశాఖ వెళ్తున్న బస్సులో 2 విద్యార్థుల నుంచి 18 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ ను ఈగిల్ బృందం స్వాధీనం చేసుకుంది. నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. డ్రగ్స్ విక్రయించేందుకు తీసుకెళ్తున్నారా, వినియోగించేందుకు తీసుకెళ్తున్నారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. మాచవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. గతంలో 2 సార్లు నగరంలో ఎండీఎంఏ డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడింది. అయితే దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, రుతుపవనాల ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశామంటున్న విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్తో ఈటీవీ ముఖాముఖి.
రాష్ట్రంలో 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్ని జారీ చేసింది విశాఖ వాతావరణ కేంద్రం. ముఖ్యంగా అల్పపీడన ప్రభావం రాష్ట్రం మీద స్పష్టంగా కనిపిస్తోంది. విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ప్రస్తుతం అల్పపీడనం పరిస్థితి ఎలా ఉందండి? ఎక్కడెక్కడ ఏ జిల్లాలకు వర్షాలు ఉంటాయంట? ఒకటి సమ్మిళితంగా చెప్పాలి అంటే వాయువ్య బంగాళాఖాతంలో నిన్నటి సుస్పష్ట అల్పపీడనం ఒరిస్సా ప్రాంతాల మీదుగా పయనించి ఈరోజు ఉదయానికి దక్షిణ ఒడిశా దానికి ఆనుకుని ఉన్న ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనంగా బలహీనపడింది. దీనితో పాటుగా దేశంలోని వివిధ ప్రాంతాల మీదుగా పయనించే ఋతుపవన ద్రోణి ఈరోజు శ్రీగంగానగర్, శివపురి, దామో అల్పపీడన మధ్య ప్రాంతం మీదుగా కళింగపట్నం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉన్నది. రాష్ట్రంలో రాబోయే 24 గంటల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. తదుపరి 6 రోజులు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది. ఇక ఉరుములు మెరుపులు రాబోయే 5 రోజులు ఉత్తర కోస్తా జిల్లాలపై, దక్షిణ కోస్తా జిల్లాలపై 2 రోజులు ఉండే అవకాశం ఉంది. అతి ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలైన అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరితో పాటుగా దక్షిణ కోస్తా జిల్లా అయిన ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడులో రాబోయే 24 గంటల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం పలు ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. దీన్నే స్థూలంగా ఈ మ్యాప్లో సూచించడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రీన్ కాంటూర్ ఉన్న ఏరియాల్లో మీకు 5 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే 1-2 ప్రాంతాలు నిర్దేశించి చూపించడం జరిగింది. మిగతా ఈ బ్లూ హ్యాచర్డ్ ప్లేస్లో ఉన్నది థండర్స్టార్మ్ విత్ లైట్నింగ్ ఉంటుంది. ఈ రెడ్ ఏరియాలో 10 నుంచి 20 సెంటీమీటర్లు, ఈ బ్లూ కాంటూర్లో 20 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాలను సూచించే మ్యాప్ అది. ఈ విధంగా రాష్ట్రంలో పరిసర ప్రాంతాల్లో వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఉత్తర కోస్తా జిల్లాలు, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా జిల్లాల తీరం వెంబడి తీరం ఆవల 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందువల్ల 5 రోజులు కూడా మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. కోస్తా తీరం వెంబడి ఉన్న ఓడరేవులైన కళింగపట్నం, భీమినిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం ఓడరేవుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది. గడిచిన 24 గంటల్లో 5 నుంచి 6 ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో 10 సెంటీమీటర్లు, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 6 జిల్లాలకి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాగల 24 గంటల్లో ఈ ప్రభావం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. అయితే ఋతుపవనాల ద్రోణి బలంగా ఉంది, షియర్ జోన్ కూడా బలంగా ఉంది. ఈ 2 ప్రభావం ఉండడం వల్ల రాష్ట్రంలో గడిచినటువంటి 24 గంటలు కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి. రాగల మరో 24 గంటలు కూడా ఈ భారీ వర్షాలు నమోదవుతాయనేటువంటి అంశాన్ని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. గోదావరిలో వరద మళ్లీ పెరుగుతోంది. 4 రోజులుగా తగ్గుముఖం పట్టిన వరద ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో మళ్లీ పెరిగింది. గోదావరి ఉపనదులు శబరి, మంజీరా నుంచి భారీ స్థాయిలో వస్తున్న వరద ప్రవాహం ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ ఆనకట్టకు చేరుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 10 అడుగులకు పైగా నీటి మట్టం ఉంది. 175 గేట్లు ఎత్తి 5,28,000 క్యూసెక్కుల్ని సముద్రంలోకి వదులుతున్నారు. వరద ప్రవాహం రేపటికి మరింత పెరుగుతుందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కురిసిన జోరు వానలతో ప్రజలకు ఇబ్బందులు తప్పట్లేదు. చెరువుల మొత్తళ్లు దూకుతుండటంతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రోడ్లు, కల్వర్టులు తెగిపోవడంతో అనేక చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాల్లో పలు చెరువులకు గండ్లు పడి వేలాది ఎకరాల పంట పొలాల్లో ఇసుక మేటలు వేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో దంచికొట్టిన కుండపోతతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఎక్కడికక్కడ రోడ్లు, కల్వర్టులు తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లల్లోకి నీరు చేరి నిత్యావసరాలు తడవడంతో ఆందోళన చెందుతున్నారు. నిర్మల్లో రాత్రి నుంచి తెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. విశ్వనాథపేట కాలనీలో రోడ్లు తెగిపోగా సోఫీనగర్లో బైక్లు కొట్టుకుపోయాయి. సారంగపూర్ మండలం జామ్ గ్రామం వద్ద రోడ్డు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచాయి. భారీ వర్షానికి నీట మునగడంతో జీఎన్ఆర్ కాలనీ వాసులు అవస్థలు పడ్డారు. కుంటాల మండలం అందకూరు చెరువు అలుగు పొంగడంతో ప్రధాన రహదారి కోతకు గురైంది. పక్కనే ఉన్న పొలాల్లో భారీగా ఇసుక మేటలు వేసింది.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల జలదిగ్బంధంలోనే ఉంది. నదీపాయలు ఉధృతంగా ఉరకలెత్తుతుండటంతో అమ్మవారి ఆలయ మండపాన్ని తాకుతూ నీరు ప్రవహిస్తోంది. ఎల్లాపూర్ బ్రిడ్జిపై వరద పొంగుతుండటంతో మెదక్ బొడ్డమట్టపల్లి రహదారికి రాకపోకలు బంద్ అయ్యాయి. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు. హవేలీ ఘన్పూర్ మండలం రాజుపేట వద్ద నిన్న వరదలో చిక్కుకున్న 10 మందిని రెస్క్యూ టీం కాపాడగా రాజుపేట గ్రామానికి చెందిన మరో 2 గల్లంతయ్యారు. రేగోడ్ మండలం మర్పల్లి గ్రామంలో ఓ వ్యక్తి అంత్యక్రియలకు అవస్థలు పడ్డారు. భారీ వర్షాల కారణంగా మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం షమ్నాపూర్ దగ్గర రైల్వే ట్రాక్ కుంగడంతో మెదక్ అక్కన్నపేట మధ్య రాకపోకలు రద్దు చేశారు. జగిత్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. స్కూళ్లకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది. సారంగాపూర్ మండలం రేచపల్లిలో పలు ఇళ్లల్లోకి నీరు చేరింది. వరదల ధాటికి రేచపల్లిలో పంట పొలాలు తుడిచిపెట్టుకుపోయాయి. సారంగాపూర్ రాయకల్ మండలాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జగిత్యాల పట్టణంలోనూ టవర్ సర్కిల్ మహాలక్ష్మీనగర్ ప్రాంతాల్లో వరద పొంగుతోంది. హన్మకొండ జిల్లా కాజీపేట హసన్పర్తిలలో వర్షం కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడే కదా సగం ఉండే తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాను వాన ముంచెత్తింది. భారీ వర్షాలు వరద ఉధృతికి సిరికొండ మండలం కొండూరు శివారులో హైలెవెల్ వంతెన వద్ద రోడ్డు కొట్టుకుపోయింది. కప్పలవాగుకు భారీ వరద రావడంతో 5 ఏళ్ల క్రితం నిర్మించిన వంతెన కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. కొండూరు వద్ద కప్పలవాగు మధ్యవాగు కలిసి ఉరకలెత్తుండటంతో వందలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. వరద ఉధృతికి కొండూరు గడ్కోల్ గ్రామాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలకు ఆర్మూరు పట్టణంతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆర్మూరు మండలంలోని గోవిందపేట గ్రామంలో ఇళ్లలోకి వర్షపు నీరు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్మూరు పట్టణంలోని కమలా నెహ్రూ కాలనీలో గుట్ట పక్కనే ఇళ్లు ఉండడంతో పైనుండి బండరాళ్లు కిందకు వచ్చాయి. మరోవైపు ఏకధాటిగా వర్షం కురవడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. తెలంగాణ నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చంద మండలం మునిపల్లిలో గోదావరి ప్రవాహం అవతల వైపు చిక్కుకున్న పశువుల కాపర్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. వరద నీటి ప్రవాహం ఉధృతంగా ఉన్నప్పటికీ సహాయక బృందాలు ప్రాణాలను లెక్క చేయకుండా ఆ వ్యక్తిని కాపాడాయి. తొలుత డ్రోన్ ద్వారా ఆహార పదార్థాలు సెల్ ఫోన్ పంపించి అతనితో సంప్రదింపులు జరిపి పక్కా ప్రణాళికతో 2 బోట్ల సహాయంతో సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. పంజాబ్ అమృత్సర్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం భారత సైన్యం యాంఫీబియస్ ట్రైలర్ వెహికల్స్ ఆటోర్ అనే వాహనాన్ని వినియోగిస్తోంది. రావి నది ఉధృతితో వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఆహారాన్ని పంపిణీ చేసేందుకు ఈ వాహనాలు వినియోగిస్తున్నారు. సుల్తాన్పూర్ లోథిలలో కూడా ఈ వాహనాల ద్వారా సహాయక చర్యలు చేపట్టారు. ఎత్తైన ప్రదేశాలు ఘాట్లు సహా ఎలాంటి నేలపైనైనా సులువుగా ప్రయాణించేలా ఆటోర్ వాహనాలను రూపొందించారు. ఈ వాహనాల్ని జేఎస్డబ్ల్యూ అనుబంధ సంస్థ జేఎస్డబ్ల్యూ జీకో మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూపొందించింది. గురుదాస్పూర్లో వరదల్లో చిక్కుకున్న 27 మందిని సైన్యం హెలికాప్టర్ ద్వారా తరలించింది. సట్లెజ్ నదికి ప్రవాహం క్రమంగా పెరుగుతుండటంతో ఫిరోజ్పూర్లో లోతట్టు గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. గ్రామస్తుల్ని బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఫాజిల్కా జిల్లాలో నదిలో చిక్కుకున్న 3 పిల్లల్ని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించారు. హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కశ్మీర్లో సట్లెజ్ బియాస్ రావి నదులు ఉప్పొంగడంతో ఆ వరద పంజాబ్లోని అనేక జిల్లాల్ని ముంచెత్తింది. పఠాన్కోట్ గురుదాస్పూర్ ఫాజిల్కా కపూర్తలా తరన్ తారన్ ఫిరోజ్పూర్ హోషియార్పూర్ అమృత్సర్ జిల్లాల్లో పంట పొలాలు నీట మునిగాయి.
కంట్రోల్